హలో గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ఇన్ని రోజులు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని అలవాటు అయిపోయింది. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అన్న వెంటనే అగ్ని పరీక్ష అని గుర్తుకొస్తుంది. సీజన్ 9 ఈరోజు అగ్ని పరీక్ష గురించి మాట్లాడడం. అగ్ని పరీక్షలో ఎవరెవరు ఉంటుండ్రు, ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడెక్కడ అంటే ఎవరివి ఏవి షూట్స్, ఎవరివి డ్యాన్స్, ఇంకా బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది, అవన్నీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ నా వీడియో కానీ మీకు నచ్చితే కానీ ఒక లైక్ కొట్టుకొని చూసారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్కి మనం ఫస్ట్ నుంచి చెప్తున్న ఒక పేరు ఎవరంటే ఇమాన్యుయల్ కేబీకేజీ నుంచి కేజీ కుక్ విత్ జాతిరత్నాల్లో చాలా షోలో ఉన్నాడు. ఫస్ట్ ఇమాన్యుయల్ గురించి ఒక విషయం మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ జబర్దస్త్లో ఉండేవాడు. ఈ జబర్దస్త్లో బాగా కామెడీ వేళ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నది జబర్దస్త్ నుంచి. వర్ష ఇమాన్యుయల్ ఒక పేరులాగా వాళ్ళిద్దరిది ఒక మంచి జంట, సూపర్ ఉంటుంది వాళ్ళిద్దరు. ఇమాన్యుయల్ జంట చాలా అంటే ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు చాలా బాగుంటారు. తర్వాత కొంచెం ఒక స్థాయికి వాళ్ళనే అతను ఇక్కడ నుంచి ఈటీవీ నుంచి స్టార్ మాకు వచ్చింది. స్టార్ మాకు వచ్చి మా పరివారం, కుక్ విత్ జాతిరత్నాలు, ఇందులో చాలా ఫన్ చేసేవాడు, చాలా గేమ్స్ ఆడుతున్నాడు. అంటే గేమ్స్ అంటే కుక్ విత్ జాతిరత్నాలు అలా కేబీకేజీలో వీళ్ళు చాలా మంచిగా చాలా మంచిగా. ఇంకా అంతే, ఇంకా ఒక 1 year వరకు మళ్ళీ ఈ బిగ్ బాస్ అయిపోయినాక మళ్ళీ ఒక 1 year వరకు అతను అక్కడ పోయే అంత లేదు. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, ఇక్కడ అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఆ 1 year తర్వాతనే మనం అవతల షోస్ ఏమైనా చేసుకోవాలి అని ఉంటుంది. ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్కి వస్తుందంటే ఎంత ఫన్ ఉంటుందో చూడాలి. నాకైతే ఇమాన్యుయల్ ఎప్పుడు వస్తారా నిజంగా చాలా ఆయనకు ఒక సాడ్ స్టోరీ. ఆయన ఇంట్లో వాళ్ళ ఊరు వాళ్ళందరూ తిట్టేవాళ్ళంట ఒకప్పుడు. ఇప్పుడు ఆయన ఒకసారి చర్చికి పోతే ఒక 1-2 hours వరకు చర్చికి వెళ్ళి బయటికి రాలేకపోయానంట. అంతమంది జనాలంట, అంత రెస్పెక్ట్. మనం తొక్కినతోనే మనం నిలబడితే ఎంత బాగుంటుందో ఆడ ఇమాన్యుయల్ చూస్తే తెలుస్తుంది. ఇమాన్యుయల్ లైఫ్ స్టోరీ గురించి చూస్తే తెలుస్తుంది. సూపర్ ఇమాన్యుయల్, ఆల్ ద బెస్ట్ అండి. తర్వాత భరణి ఇతను సినిమాలో మెగా ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అంట. ఇతను సీరియల్ తీసానంట, చీరాసం స్రవంతి. ఏది మేము చిన్న ఉన్నప్పుడు వస్తుండేది ఆ సీరియల్. ఒక పాట ఉంటుండే, కట్టందం బొట్టందం అని ఏదో సాంగ్ ఉంటుండే. అది నాకు ఏదో మొన్న ఒక యూట్యూబ్లో కొడితే ఆ సాంగ్ వచ్చింది. అది సూపర్ ఉంటుంది. ఒక సాడిస్ట్ భర్తలాగా ఉంటుండే ఆయన. ఒక సాడిస్ట్ ఆయన ఒకప్పుడు బాగా నెగిటివ్ వచ్చేసిందంట. అరే వీడు అంటే కామన్గా ఉంటారు కదా జనాలు. మా అమ్మ కూడా తిట్టుకునేది, వాడు చూడు వాళ్ళ పిల్లని ఎంత ఘోరంగా కొడుతుంటాడు, ఇట్లానే ఆ సీరియల్ చాలా చాటిస్ట్ పడతాడంట, అనుమానపు పడతానంట. అట్లా వాళ్ళ ఆయన వస్తుందంట. ఆయన బాహుబలి సినిమాలో కూడా తీసిండంట. చూద్దాం ఎట్లా వస్తాడో ఆయన. ఇమాన్యుయల్ కూడా ఏవితో వస్తున్నాడు. భరణి గారు కూడా ఒక చిన్న డ్యాన్స్ వేసుకుంటే అతను కూడా ఒక ఏవి వస్తుందంట. భరణి గారు కూడా ఏవి వస్తుందంట. మెగా ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అంట ఇతను. ఇంకా కొన్ని సినిమాలు బాగానే తీశాడంట. ఇతను ఒక విలన్ క్యారెక్టర్ సూపర్ వస్తాడంట ఈయనకు. విలన్ క్యారెక్టర్ శ్రీరసం స్రవంతిలో విలన్ క్యారెక్టర్ అయితే ఘోరమైన విలన్ క్యారెక్టర్. అదైతే నిజంగా ఆయన వస్తున్నట్ట. చూడాలి బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటుండో. నిజంగా మరో శివాజీ అవుతాడా ఏమవుతాడో కూడా చూడాలి. నిజంగా ఆల్ ది బెస్ట్ భరణి గారు మీకు. తర్వాత తనుజ ఎంత క్యూట్ ఉంటుంది ఈ అమ్మాయి. నిజంగా చాలా బాగుంటుంది తనుజ. ముద్దబందారం సీరియల్లో పార్వతి క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్. ఆ అమ్మాయికు ముద్దబందారం సీరియల్లో చాలామంది నిజంగా మా అన్న వాళ్ళు అందరం కలిసి ముద్దబందారం సీరియల్ చూస్తుంటాం మేమైతే. అంత బాగుంటాయి ఆ సీరియల్. అప్పుడు కొన్ని ఎపిసోడ్స్ అయితే చూసాము మేము. తర్వాత ముద్దబందారం సీరియల్ వస్తాయంటే మేము ఆ టైంలో మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఆడ చూసేవాళ్ళం. అంటే అట్లా మా ఇంట్లో సీరియల్ పెట్టనీయకపోయారు, అట్లా ఉంటుంది కదా. అక్కడ మా ఇంటికి పోయి చూసేవాళ్ళం మేము అందరం, అన్న వాళ్ళు అందరం కలిసి పోయి అందరం పోయి చూసేవాళ్ళం. అదైతే హైలైట్ అనిపిస్తుంది. ముద్దమందరం తనుజ గారు
మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఇంకా మంచిగా ఆడాలి, మంచిగా గేమ్ ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా ఎంత బాగా వంటలు చేసింది అబ్బా, నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఆమె వంటలకు. అంత మంచిగా వంటలు చేశాను. నేనైతే రియల్ ఏదో పోతుందిలే అని అనుకున్నాను. నిజంగా కుక్ విత్ జాతిరత్నాలు దాంట్లో అయితే సూపర్ వంటలు చేసింది, హైలైట్ అనిపించింది నాకైతే. నైస్. తర్వాత రామ్ రాథోడ్ మా పాలమూరు. నిజంగా మామనరు అంటే కొంచెం ఉంటుంది కదా రామ్ రాథోడ్. అట్లానే ఒక ఆయనకు ఫేవర్గా నేను చెప్తాను. నేను ఎప్పుడు చెప్పను, ఆయన ఫేవర్గా చెప్పడానికి కూడా నేను ఎవరినండి, కామన్గా ఇప్పుడు ఉంటుంది కదా, ఏదైనా తప్పు ఉంటే తప్పు అని నేను చెప్పేస్తా, ఉప్పు ఉంటే ఉప్పు అని చెప్పేస్తా, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా అట్లా అని రామ్ రాథోడ్ వస్తున్నట్ట, రాను బొంబాయికి రాను అని పాట పాడుకుంటూ వస్తున్నట్ట రామ్ రాథోడ్ వస్తే ఎలా ఉంటుందో. ఆయన కన్ఫర్మ్ అయిపోయిండు, వస్తున్నాడు. ఇక చూడాలి, ఇంక మనం బిగ్ బాస్ హౌస్లో చూడాలి రామ్ రాథోడ్. తర్వాత ఆశా షైని నువ్వు నాకు నచ్చవులా. ఆశా షైని అంటే నువ్వు నాకు నచ్చవు. దీని మళ్ళీ ఆయన ఉంటుంది చూడు, హారతి అగర్వాల్ ఫ్రెండ్ ఉంటుంది, వెంకటేష్ పోయి అక్కడ సాంగ్ ఉంటుంది, ఆయమ్మ వాడిని ఇష్టపడుతుంది, వెంకటేష్ గారిని ఇష్టపడుతుంది, అట్లా ఉంటుంది కదా ఆశా షైని గారు ఆమె. తర్వాత ఇంకా లక్స్ పాప ఆ పాటలో కూడా ఉంటుంది ఆమె. ఈ సినిమాలో వీళ్ళు ఉన్నవారు ఆశా షైని. ఈమె ఏవితో వస్తుంది, సారీ ఈమె డ్యాన్స్తో వస్తుంది, డ్యాన్స్ చేస్తుందంట. ఈమెకు కొన్ని సాడ్ స్టోరీస్ ఉన్నాయంటే, ఇంతవరకు ఇంకా మ్యారేజ్ చేసుకోలే, కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఆమె ఏదో కొన్ని ప్రాబ్లమ్స్లో ఉండదంట. అంటే ఒకప్పుడు ఫేస్ చేసిందంట, అవి ఇప్పుడు కూడా ఫేస్ చేస్తుందంట. అది ఆశా షైని గారు బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు. తర్వాత ఇంకెవరు, సంజన ఏమేమి సినిమాలు చేసిందంటే, బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ సంజన. తర్వాత హిందీలో ఒక షో చేసిందంట, కన్నడ సీజన్ ఫస్ట్ కూడా పోయిందంట కన్నడ బిగ్ బాస్కి. సంజన నిజంగా బుజ్జిగాడు సినిమాలో చాలా బాగుంటుంది ఆమె. ఇప్పుడు ఎట్లయిందో తెలియదు మనకు, కానీ అందులో అయితే చాలా బాగుంటుంది ఆమె, గుర్తుంది. నేను ఆమె వస్తుందంటే కొంచెం కొన్ని క్లిప్స్ చూశాను. ఏంది సంజన మూవీ ఆ బుజ్జిగాడు సినిమాలోది చాలా బాగుంది ఆమె. ఇప్పుడు ఎలా అయిందో మనకు అంత ఐడియా లేదు, చూద్దాం. ఏవితో వస్తుందంట. మీ సంజన గారు ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూడా మంచిగా బిగ్ బాస్ హౌస్లో ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత సుమన్ శెట్టి అప్పట్లో 7G బృందాన కాలనీ, జయం సినిమాలో అయితే ఒక ఫేమ్, నిజంగా అంత కామెడీ నాకు తెలిసి ఎవరు చేయరేమో అనే ఒక ఫీలింగ్తోనే ఉండేది, అంత బాగుంటుంది ఆయన. ఇప్పుడు ఏం సినిమాలు తీస్తలేడు అనుకుంటా, నాకు తెలిసి ఏమో ఏం సినిమాలు తీస్తలేడో తెలియదు. నాకైతే తెలిసి సినిమాలు మేబీ తీసలేడు, ఏదైతే కనిపిస్తలేడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చి మళ్ళీ సెకండ్ ఎంటర్ చేద్దామని అనుకుంటున్నట్టున్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. మీరు మంచిగా గేమ్స్ ఆడాలని చూడాలి మిమ్మల్ని అని నేను అనుకుంటున్నాను. మంచి గేమ్స్ ఆడాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. సృష్టి వర్మ గురించి చెప్పాలంటే, మోస్ట్ కాంట్రవర్సల్ పర్సన్ ఎవరు అంటే సృష్టి వర్మ. ఓకే, అమ్మాయికి నిజంగా ఆమెకున్నంత ధైర్యం ఎవరికైనా ఉంటే మాత్రం హైలైట్ అనిపిస్తుంది. నిజంగా అట్లా ఉండాలి, అమ్మాయిలు అంటే ధైర్యంగా ఉండాలి. రియల్ చెప్పిన ఓకే, కొందరు బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టవచ్చు, ఆమెకు నెగిటివ్ కూడా మాట్లాడవచ్చు, కానీ ఆమె ఒక ధైర్యంగా మాట్లాడుతుంది చూడు, అది నిజంగా బాబోయ్ గ్రేట్ రన్ అయినా. ఆమె పుష్పరాజు ఉంటుంది, చూసేకి అగ్గిరవ్వ మాకిడి అని ఒక సాంగ్ ఉంటుంది, పుష్ప మూవీ సాంగ్స్. ఈమె వస్తుంది, ఈమె ఒక డ్యాన్స్తో వస్తుందంట, సూపర్. షష్ఠి గారు మీరు ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఇంకా మంచిగా గేమ్ ఆడాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కాంట్రవర్సీ కొన్ని వస్తుంటాయి, ఓకే, అవి అంతే. మనకు వచ్చినప్పుడు ఓకే, మనకు దేవుడు కొన్ని బాధలు ఇస్తాడు, కొంత సంతోషాలు ఇస్తాడు, అట్లా అనుకొని ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు ఆల్ ద బెస్ట్ అండి షష్ఠి వర్మ గారు. తర్వాత ఇంతవరకు వీళ్ళందరూ వస్తున్నారు సెలబ్రిటీస్, వీళ్ళు కన్ఫర్మ్ అయినరు. ఇంకా కొన్ని పేర్లు వరల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకరిని అయితే తీసుకురావడానికి ముఖేష్ గౌడ, గుప్పెడంతా మనసు సీరియల్ ఉన్న ముఖేష్ గౌడ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఆయన ఒప్పుకుంటలేడంట. ఎందుకంటే ఈ నెగిటివ్ ఇవన్నీ ఎందుకులే అని ఒక థాట్తోనే ఆయన ఒప్పుకుంటలేడు అని అన్నారు. మళ్ళీ చూద్దాం, బిగ్ బాస్ వాళ్ళు మేము ట్రై చేస్తామంటే కూడా ఆయన అస్సలు ఒప్పుకుంటలేడంట. ఎందుకంటే మెయిన్ కామన్ పీపుల్స్ వస్తున్నా, ఆల్రెడీ ఒకసారి నెగిటివ్ అయిపోయింది కదా ఎందుకు అని ఒక థాట్తోనే ముఖేష్ గౌడ్ వస్తలేడంట. ఇంకొకటి
శివ్ ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, అతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తలేడు అని అంటున్నారు. మళ్ళీ చూడాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏమైనా వస్తే తెలియదు, కానీ ఇప్పటికైతే బిగ్ బాస్ హౌస్కి శివ్ వస్తలేడని అంటున్నారు. ఎందుకు శివ్ వస్తలేడంటే కామన్ పీపుల్స్తోన కొంచెం కాంట్రవర్సీ ఒకప్పుడు జరిగింది. ఆ విషయం వల్ల చాలా గొడవలు జరిగినాయి, చాలా జరిగినాయి. పాపం అమర్కి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి లేదు అని అంటుండే. ఇంకా పేమెంట్ దాంట్లో కూడా కొంచెం జరుగుతుందంట. ఇంకా ఆయన రాలేడు. తర్వాత దేవ్జాని వైల్డ్ కార్డులు వస్తుంది అని అంటుండ్రు. దేవ్జాని ఇప్పుడు వస్తేనే బాగుంటుంది, వైల్డ్ కార్డ్ వస్తే ఏమంత బాగుంటుంది. ఎందుకు దేవ్జాని ఇప్పుడు వస్తే బాగుంటుంది, వైల్డ్ కార్డ్ వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. అంటే దేవ్జాని ఇప్పుడు వస్తే బాగుంటుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చినాక ఆమెకు అసలు కొంచెం తెలుగు వస్తుంది, రాదు. దేవ్జాని ఫస్ట్ నుంచి దేవ్జాని వస్తుంది అన్నారు, కానీ దేవ్జాని మళ్ళీ ఎందుకు నో అని చెప్పిందో తెలియదు. కానీ దేవ్జాని వచ్చింటే చాలా బాగుండేది, వస్తే కూడా బాగుంటుంది, ఇప్పుడే రావాలి అంతే. తర్వాత సింగర్ శ్రీతేజ ఆయన అగ్ని పరీక్షలో ఉన్నాడు, కానీ శ్రీతేజని తీసుకోవాలని చాలా గట్టిగా అంటున్నారు. సింగర్ శ్రీతేజని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకుంటారు అంటే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొంతమందిని తీసుకుంటారు, అట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సింగర్ శ్రీతేజని తీసుకుంటారని చాలామంది అంటున్నారు. మళ్ళీ చూడాలి సింగర్ శ్రీతేజ వస్తారు. రమ్యమోక్ష గురించి చెప్పాలంటే అలాగే చిట్టి పిక్కిల్స్ చాలా కాంట్రవర్సీ జరిగాయి, చాలా ఘోరంగా కాంట్రవర్సీ జరిగాయి. కానీ అలాగే చిట్టి పిక్కిల్ ఆమె వస్తుంది, బిగ్ బాస్కి వస్తుంది అని అన్నారు. మళ్ళీ ఆమె ఇప్పుడు ఎందుకు ఒక 60 వర్మని తీసుకున్నందుక ఏమో తెలియదు, కానీ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తారని అంటున్నారు. దువ్వెల మాధురి అంటే శ్రీనివాస్ ఆయన ఎమ్మెల్సీ, ఏపీలో ఉండే ఒక ఆయన ఎమ్మెల్సీ, ఆయన దువ్వెల మాధురి. వాళ్ళిద్దరిలో ఆమె వస్తుంది, బాగా కాంట్రవర్సీ జరిగింది, ఆమె మీద వస్తుంది అని చాలామంది అన్నారు. మళ్ళీ ఆమె వస్తుందో రాదో తెలియదు, కానీ వస్తే బాగుంటుంది. నిజంగా అది బాగుంటుందని నేను అనుకుంటున్నా, రావాలని కూడా అనుకుంటున్నా. తర్వాత ఈ షో ఇదేంటంటారు, తర్వాత అదేంటి కామన్ పీపుల్స్లో వచ్చే ఛాయిస్ ఎవరెవరికి ఉంటుందో చెప్తా. పక్కా వస్తారనే వాళ్ళు ఒక 3-4 పేర్లు చెప్తా, వీళ్ళు కొంచెం డౌట్ అనే వాళ్ళకు కూడా పేర్లు చెప్తా. దమ్ము శ్రీజ పక్కా వస్తుంది, ఆడియన్స్ త్రూ అయినా వస్తుంది, జడ్జెస్ త్రూ అయినా 100% ఏమి వస్తుంది. నాగ ప్రశాంత్ ఇతను కూడా పక్కా వస్తాడు, రాసి పెట్టుకోండి. తర్వాత హరీష్ మాత్రం రాసి పెట్టుకోండి, పక్కా హరీష్ గారు వస్తున్నారు. మాస్క్ మ్యాన్ హరీష్ అంటే ప్రియా, మనీష్, షాకిబ్, పవన్ కళ్యాణ్, దివ్య వీళ్ళందరిలో వస్తున్నారు. వీళ్ళల్లో మనీష్ దివ్య ఏం ఆడదు, కానీ దివ్యని ఎందుకు తీసుకుంటున్నారో వాళ్ళు మనకు తెలియదు. దివ్య కన్నా కలికిని తీసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. దివ్య ఆడిన కన్నా కలికి సూపర్ ఆడింది అగ్ని పరీక్షలో. మళ్ళీ చూడాలి దివ్యని తీసుకుంటారో కలికిని తీసుకుంటారో ఎవరిని తీసుకుంటారో. మనం ఆడికొచ్చేంత వరకు వీళ్ళ కామన్ మ్యాన్స్ మాత్రం మనం ఎవరు పక్కా అని చెప్పలేము. ఒకటి హరీష్, శ్రీజ అయితే నేనైతే పక్కా రాసి పెట్టుకోండి, పక్కా మనీష్ కూడా రాసి పెట్టుకోండి. వీళ్ళు ముగ్గురు అయితే పక్క వస్తారు. కామన్ మ్యాన్స్ నిజంగా చాలా విధాలుగా ఉన్నాయి. ఇంకా చూడాలి వాళ్ళకి వచ్చే వాళ్ళు ఎలా ఉన్నాయంటే ఓటింగ్ త్రూనే తీసుకుంటారా అని అనుకుంటే ఓటింగ్ త్రూ కొన్ని ఫేక్ ఓట్స్ కూడా ఉంటాయంట. మళ్ళీ ఓటింగ్ త్రూలో మళ్ళీ ఫేక్ ఓట్స్ ఉంటాయి. మళ్ళీ ఓటింగ్ త్రూ ఒక గేమ్ ఆడినప్పుడు ఎవరు మనకు అవసరం ఉన్న వాళ్ళు అని ఆ విధంగా కూడా తీసుకుంటారని చాలామంది అంటున్నారు. మళ్ళీ చూద్దాం ఏ విధంగా గేమ్స్ ఉంటాయో. తర్వాత బిగ్ బాస్ హౌస్ గురించి హోమ్ టూర్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ హౌస్ రెండు ఇండ్లు ఉంటాయి, 2 హౌసెస్ ఉంటారు. ఒక కంటైనర్ హౌస్, ఒక పెద్ద ఇల్లు, ఒక చిన్న ఇల్లు అని ఉంటుంది. ఒక జైలు ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కలర్స్ ఏది ఉంటాయంటే గోల్డ్, ఎల్లో వేసి బ్రౌన్ కలర్ బిగ్ బాస్ హౌస్ ఉంటుంది. తర్వాత హోమ్ టూర్ అంటే పల్లె ప్రశాంత్, పహిమ అని అంటున్నారు. పల్లె ప్రశాంత్, పహిమ హౌస్ హోమ్ టూర్ చేస్తున్నారు అని చాలామంది అంటున్నారు. కానీ పల్లె ప్రశాంత్, పహిమ హౌస్ హోమ్ టూర్ చెయ్యరు. ఎందుకు నేను అంటున్నా అంటే అమర్దీప్, ప్రియాంక గారు హౌస్ హోమ్ టూర్ చేస్తున్నారని చాలామంది, ఇదైతే చాలామందికి తెలిసిందే ఉంటుంది. అమర్దీప్, ప్రియాంక హౌస్ హోమ్ టూర్ చేస్తున్నారు, మనం చూడవచ్చు. తర్వాత ఇంకా ఏమంటారు, పైమ పల్లె ప్రశాంత్ 1 వీక్ ఉంటారు బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే వీళ్ళు కామన్ పీపుల్స్ కదా, దానికోసం బిగ్ బాస్లో 1 వీక్ ఉంటారు అని అంటున్నారు. చూడాలి మళ్ళీ 1 వీక్ ఉంటారో ఉండరో కూడా చూడాలి. ఇంకొకటి
ఈ 4th నుంచి 6th వరకు సాటర్డే వరకు షూట్స్ మొత్తం అయిపోతే సండే మనకు ఎపిసోడ్ వేస్తారు, లైవ్ విధానంగా వేస్తారు, అది మనకు తెలిసిందే. సండే 7 to 10 వరకు 10 కదా 10 వరకు స్టార్ట్ అవుతుంది ఇది బిగ్ బాస్. తర్వాత ఏవి షూట్ ఏమో ఇమాన్యుయల్, భరణి గారు, సంజన గారు, సుమంత్ శెట్టి వీళ్ళు ఏవి షూట్. డ్యాన్స్ ఎవరంటే రీతు, షష్ఠి వర్మ, ఆశా శైని. ఒక సాంగ్ ఏమో రాను బొంబాయికి రాను అని రామ్ రాథోడ్ ఇతను. తర్వాత ఇంకొక వస్తే బిగ్ బాస్ బస్సు హై పేమెంట్తోనే వస్తున్న మన శివాజీ గారు, చాణక్యుడు బిగ్ బాస్ బస్ గురించి మాట్లాడు. బిగ్ బాస్ బస్సు 2 హౌస్ అదేంటంటారు, బిగ్ బాస్ బస్ కూడా 2 హౌస్లు ఉంటాయంట. బిగ్ బాస్ బస్ 2 హౌస్లు హౌస్లు అంటున్నా 2 హోస్టెస్ ఉంటారంట. చాణక్యుడు మెచ్చిన తేజ. చాణక్యుడు అంటే శివాజీ చాణక్యుడు, అరే నీకు చాలా తెలివి ఉందిరా, నువ్వు కరెక్ట్ చెప్పినవరా అని మాట్లాడతారుగా. చాణక్యుడు మెచ్చిన చిన్న చాణక్యుడు అనుకోండి, చాణక్యుడు మెచ్చిన తేజ కాబట్టి తేజ శివాజీ వీళ్ళిద్దరు బస్సు హోస్టులు. నిజంగా ఈసారి బస్ హోస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చాలామంది అంటున్నారు. బస్ హోస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బస్ హోస్ట్ ప్రోమో ఈరోజు రావచ్చు 100%. చాలా చాలా బాగుంటుందంట. ఓకే, ఇద్దరు కలిసి క్వశ్చన్స్ అడుగుతారంట, వాడు ఎట్లా అడుగుతారో ఏం చేస్తారో చూడాలి. నిజంగా ఇదంతా చూస్తుంటే ఈసారి ఓకే సెలెక్ట్ మంచిగా అవుతారు అని అనిపిస్తుంది. చూడాలి. ఈసారి ఈ కంటెస్టెంట్స్ ఏమంతా లేదు. ఒక కంటెస్టెంట్స్ ఒక మంచి వర్తున్న కంటెస్టెంట్ అంటే సెలబ్రిటీస్లో అదేంటంటారు, షష్ఠి వర్మ, ఇమాన్యుయల్, వాళ్ళ తనుజ, వీళ్ళు ముగ్గురు. వీళ్ళకి అంత లేదు కాబట్టి ఏమో చూడాలి మనమైతే. నాకైతే ఏమో అని అనిపిస్తుంది. నీకేమనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మంచి మంచి వీడియో తీశాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.